కవిత ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులేస్తుంది. అది చూసిన అత్త శారదమ్మ చాలా బాధపడుతుంది. కొత్త కోడలు ఉదయాన్నే నిద్రలేచి అలా పనులు చేయటం శారదమ్మకు అస్సలిష్టం లేదు. అమ్మా కవిత, ఏంటమ్మా నువ్వు? అప్పుడే నీకు ఈ పనులన్నీ ఎవరు చెప్పారు? ఇవన్నీ చేయడానికి నేనున్నాను కదా, కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదమ్మా నా బంగారు తల్లి. అది కాదత్తయ్యా, ఉదయాన్నే నేనిలా పనులు చేయకపోతే ఏదోలా ఉంటుంది. అది నా దినచర్యలో భాగమత్తయ్యా. బాగానే చెప్పావు గాని ముందు నువ్వు వెళ్ళు. నీకోసం వేడినీళ్లు సిద్ధం చేశాను, వెళ్ళి స్నానం చేసొద్దువు. అంతవరకు ఈ చెట్లు, ఆ పక్షులు, అదిగో ఆ ఆకాశాన్ని చూసి కాసేపు వాటితో మాటలు కలుపుకో. ఏంటత్తయ్యా మీరనేది? వాటితో మాట్లాడాలా? ఈ లోకంలో వాటికి మించిన స్నేహితులు మనకెవరున్నారు చెప్పు? నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతితోనే మాట్లాడాలి. ఆనందంగా ఉండాలంటే ఆకాశంతో చెలిమి చెయ్యాలి. నవ్వుతూ ఉండాలంటే నేలతో ముచ్చట్లు పెట్టుకోవాలి. అరేరే అత్తయ్య, మీరు భలే చెప్తున్నారు. మనం ఆడవాళ్లం కదమ్మా, అందరూ మనల్ని వంటింటి కుందేళ్లని నిర్ధారించేస్తారు. గడప దాటి బయటకి వెళ్ళకూడదని నియమాలు, నిబంధనలు పెట్టేస్తారు. ఏంటో ఈ లోకం తీరు, అంతే. ఆడదానికి స్వేచ్ఛ ఉందంటూనే ఒక రకమైన సంకెళ్లతో బంధించేస్తారు ఈ జనం. అందుకే మనకి ప్రకృతే నిజమైన నేస్తం. అబ్బబ్బా, భలే చెప్పారత్తయ్యా. సర్లే, ఇలాంటి విషయాలు ఇంకా బోలెడని చెప్తుంటానులే. ముందు నువ్వు వెళ్ళి కాస్తలా కాసేపు కూర్చో, నేను వేడినీళ్ల సంగతి చూస్తాను అంటూ శారదమ్మ అక్కడి నుండి వెళ్తుంది. తన అత్త మాట తీరును చూసి కవిత చాలా సంతోషిస్తుంది. ఆ సంతోషంలో ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. ఇక అప్పుడే అక్కడికి కవిత భర్త హరి వస్తాడు. ఏంటోయ్ అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? అమ్మేమైనా మాట్లాడిందా? ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పు. అబ్బే, అదేం లేదండి. అత్తయ్య లాంటి వాళ్లను నేనెప్పుడూ చూడలేదు. చాలా సరదా మనిషి, ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. ఆమెతో మాట్లాడుతుంటే నాకు చాలా హాయిగా ఉందండి. మరెందుకు ఆ కన్నీళ్ళు? నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. నేను పెరిగిన వాతావరణం వేరు. కానీ అత్తయ్య లాంటి అమ్మ నాకుండుంటే ఈ లోకంలో నా అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండేవారు కాదు. ఇంత మంచి అత్తమ్మను నాకిచ్చిన ఆ దేవుడికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. అదేంటి, ఏ ఇంట్లో అయినా అత్త కోడళ్ళంటే గొడవలే కదా ఉంటాయి. మరి మీరేంటిలా కలిసిపోయారు? మీరు వారంలో ఒక్కసారైనా పోట్లాడుకుంటే చూద్దామని తెగ సంబరపడ్డానే. మిమ్మల్నిలా కాదు, ఏం చేస్తారో చూడండి అంటూ కవిత తన భర్త హరికి గిలిగింతలు పెడుతుంది. ఇక అప్పుడే అక్కడికి శారదమ్మ వస్తుంది. సరదాగా మాట్లాడుకుంటున్న కవిత హరిని చూసి నవ్వుకుంది. పొద్దున్నే ఏంట్రా నీ గోల? కోడలి దగ్గర అల్లరేంటి? వెళ్ళి నీ పని నువ్వు చూసుకోపో. నీకు నేను అల్లరి చేయడమే కనిపిస్తుందా? నీ కోడలు అల్లరి చేయటం అస్సలు కనిపించటం లేదా? అప్పుడే నువ్వు నీ కోడలికి వత్తాసు పలకటం మొదలెట్టావు. అవునరా, నీతో నాకు పని లేదు, వెళ్ళి నీ పనిదో నువ్వు చూసుకోపో అంటూ శారదమ్మ తన కోడలు కవితని తీసుకెళ్తుంది. ఇక మరుసటి రోజు కవిత సవతి తల్లైన కాంతమ్మ అక్కడికొస్తుంది. అత్తారింట్లో సంతోషంగా ఉన్న కవితని చూసి తట్టుకోలేకపోతుంది కాంతమ్మ. మరోవైపు తను రావటం గమనించిన శారదమ్మ నవ్వుతూ, ఏంటొదినా, నీ కూతురిపై బెంగ పెట్టుకున్నావా ఏంటి? అప్పుడే ఇలా వచ్చేసావు? అవునమ్మా, నా బంగారు తల్లి ఎలా ఉందో చూద్దామని వచ్చాను. వీలైతే తనను ఒక 2 రోజులు పుట్టింటికి తీసుకెళ్లడానికి వచ్చాను. అదేంటొదినా, పుట్టింటికి రావడానికి ఇంకా సమయం ఉంది కదా? సమయం ఉంది, కానీ అక్కడ వాళ్ళ నాన్న పరిస్థితి ఏం బాలేదు. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం కూడా చేయించాం. కవితనే కలవరిస్తున్నాడు, అందుకే తీసుకెళ్దామని. కాంతమ్మ ఆ విషయం చెప్పగానే కవిత కన్నీళ్లు పెట్టుకుని బోరుని ఏడుస్తుంది. కవిత అలా ఏడవటం చూసి హరి ఓదార్చాడు. కవిత, మావయ్యకి ఏం కాదు, వైద్యం చేస్తున్నారు కదా, అంతా బాగైపోతుంది. నువ్వెళ్ళు, వెళ్ళి మావయ్యను పరామర్శించు. నేను అమ్మ వీలు చూసుకొని అక్కడికొస్తాం. ఏవండి, మీరు కూడా నాతో పాటు రండి. మీరు నా పక్కనుంటే బాగుంటుంది. కవిత మొహంలో ఏదో అలజడి, తెలియని భయం కనిపిస్తాయి హరికి. ఇక తను మాట్లాడేలోపు కాంతమ్మ,
అరే ఏంటమ్మా నువ్వు? అల్లుడి గారికి అవతల పనుందంటున్నారు కదా, తీరిక చూసుకొని వస్తానని చెప్పారు కదా. నువ్విలా మారం చేస్తే ఎలా? అల్లుడి గారు వస్తారులే, నువ్వు ముందు పద, మనం వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళాలి. అమ్మా కవిత, వెళ్ళమ్మా వెళ్ళు. నాన్నగారికి కావాల్సింది చూడు, నేను కూడా ఈ లోపు వచ్చేస్తాను. అలా శారదమ్మ చెప్పడంతో కవిత బట్టలు సర్దుకొని తన సవతి తల్లి కాంతమ్మతో కలిసి బయలుదేరింది. ప్రయాణం మధ్యలో కాంతమ్మతో ఏమీ మాట్లాడదు, మౌనంగానే తన వెంట నడుస్తుంది. అలా ఇద్దరూ ఇంటికి చేరుకు ఇంటి వద్ద వాళ్ళకి కాంతమ్మ కూతురు వాణి ఎదురుపడింది. ఏంటి అమ్మా ఇంత ఆలస్యంగాన రావటం? వెళ్ళి నీ మొగుణ్ణి చూడు, తప్పతాగి తూలుతున్నాడు. గదిలో మొత్తం వాంతులు చేసుకున్నాడే, ఆయనలా చేస్తున్నాడు, నువ్వేమో ఈ వగలాడిని వెంటబెట్టుకొస్తున్నావు. ఏంటే కవిత, నీ మొగుడు బావున్నాడా? బానే ఉంటాడులే. ఏమే, నీకెన్నిసార్లు చెప్పానలా మాట్లాడొద్దని? నీకన్నీ నీ అబ్బ పొలికలే వచ్చాయి కదే. నలుగురిలో నవ్వుల పాలు చేయడం తప్ప నీకు మీ నాన్నకు ఏం రాదు. చాలే, ఇంతకీ దీన్నెందుకు తీసుకొస్తున్నట్టు? ముందింట్లోకి పద, చెప్తాను. అలా కాంతమ్మ వేగంగా ఇంట్లోకి వెళ్లటం మొదలెట్టింది. మరోవైపు ఇంట్లోకి వెళ్లడానికి భయపడుతుంది కవిత. ఇంట్లోకి వెళ్లగానే కొన్ని కాగితాలు చూపించి అందులో సంతకం పెట్టమంది కాంతమ్మ. ఎందుకమ్మా ఇప్పుడు ఈ సంతకాలు? అలా కవిత అనగానే కాంతమ్మకి ఎక్కడ లేని కోపం తన్నుకొచ్చింది. వెంటనే కవిత ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది. ఏంటే, అత్తారింటికి వెళ్ళగానే నోరులేస్తుంది? నా గురించి తెలుసు కదా, అయినా సంతకం ఎందుకని అడుగుతావేంటి? అమ్మా, అదేదో ఆశగా అడిగింది కదా, చెప్పేసేవే, దాని ముచ్చట కూడా తీర్చేసేయి. వసై కవిత, నీకీ జన్మలో పెళ్లి చేయకూడదనుకున్నాను. ఈ ఇంట్లో నా ముందు పని మనిషిలా బతికేలా చెయ్యాలనుకున్నాను, కానీ అది జరగలేదు. నీ తండ్రి వల్ల నేను అనుకున్నది అస్సలు జరగలేదు. నీ పెళ్లికి డబ్బు మొత్తం తగలేశామే, ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అందుకే నీ పేరుపై ఉన్న 10 ఎకరాల పొలంలో కాస్త అమ్మాలనుకుంటున్నాను. ఏంటి, పొలం అమ్ముతారా? కవిత అలా అనగానే మరోసారి కవితని ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది కాంతమ్మ. ఆ దెబ్బలు భరించలేకపోయింది కవిత. మరీ ఇలా పశువులా కొడుతున్నావు కదమ్మా, కాస్తైనా జాలి చూపించు. నేనేం నీ సొంత తల్లిని కాదే, నీపై నాకు జాలి దయ ఉండడానికి అస్సలుండదు. ముందు సంతకం పెట్టు, జాలంట జాలి. అమ్మోయ్, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది నాకు. నీ సవతి కూతురు నటన చూడలేకపోతున్నా అని బలవంతంగా కవితని కొట్టి తిట్టి పొలం కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. ఇక ఆ రోజు రాత్రి తీరిగ్గా కూర్చొని ఉంటే వాళ్ళకి భోజనం చేసి వడ్డిస్తుంది కవిత. వంట వరపు అయ్యాక కాంతమ్మకి భోజనం వడ్డిస్తుండగా ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే భద్రకాళిలా మారిపోయింది కాంతమ్మ. ఏంటే, ఈ కూరంటే నాకు అసహ్యమని నీకు తెలుసు కదా, మళ్ళీ దీన్నెందుకు చేశావు? అయ్యో, మర్చిపోయానమ్మా, ఏదో పరధ్యానంలో ఉండి మర్చిపోయాను. మర్చిపోతావే, నువ్విప్పుడు కొత్త కోడలివి కదా, మర్చిపోతావు. నీకిలా కాదే, నిన్నేం చేస్తానో చూడు అంటూ కవిత జుట్టు పట్టుకుని లాక్కొని వంటగదిలోకెళ్తుంది. వంటగదిలో పొయ్యిపై మంట పెట్టి కవిత చేతుల్ని ఆ మంటపై ఉంచుతుంది. నొప్పి తట్టుకోలేక అల్లాడిపోతుంది కవిత. అమ్మా, చాలా నొప్పిగా ఉంది. అమ్మా, నా వల్ల కావటం లేదు, నన్ను దయచేసి వదిలేయండి, వదిలేయమ్మా. కాలిందా? బాగా కాలిందా? మరి నాకు కూడా అలాగే కాలుతుంది. ఇష్టం లేని కూరొండి పెడతావే నువ్వు? అమ్మా దేవుడా, నొప్పి భరించలేకపోతున్నానమ్మా. అలా కవిత ఏడుస్తూ వేడుకుంది. అయినా కాంతమ్మ వదిలిపెట్టదు, చిత్రహింసలు పెడుతుంది. సవతి కూతురని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. కాంతమ్మ చేసే గాయాల వల్ల కవిత ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఇక ఆ మరుసటి రోజు ఇంటి పని వంట పని అన్నీ చేయించుకున్నాక కాళ్లు పట్టమంది కాంతమ్మ. అమ్మా, ఇక మా ఇంటికి నేను వెళ్తాను, నన్ను పంపించేసాయి. ఏంటే వెళ్ళేది? నీ బతుకిక్కడితో సమాప్తం చేద్దామని అనుకుంటుంటే ఏంటమ్మా నువ్వనేది? అమ్మా, నీ కూతురికి సరిగా అర్థం కావట్లేదే, నేను వివరంగా చెప్తానుండు. ఏం లేదే అక్క, నువ్వు చచ్చావనుకో, ఆ ఇంటికి కోడలిగా నేను వెళ్తాను. అప్పుడు నువ్వు సుమంగలిగా పోతావు, నేను 3 ముళ్ళు వేయించుకొని ఆ ఇంటికెళ్తాను. అప్పుడు మనిద్దరికి మంచి జరుగుతుంది కదా.
ఒసేయ్, అలా చేయటం తప్పే. తప్పున్నారా? నీకు మంచి మొగుడు రావడం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అమ్మా, నేను భరించలేకపోతున్నా. ఇక అక్క కథ ముగించేసేయమ్మా. చంపే సమయం వచ్చేసిందే. అలా కాంతమ్మ అంటుండగా అప్పుడే అక్కడికి హరి శారదమ్మ వస్తారు. అప్పటి వరకు చాటు నుండి వాణి కాంతమ్మలు మాట్లాడేది వింటుంటారు. హరికి కోపం తన్నుకొస్తుంది. ఛీ, మీరసలు మనుషులేనా? ఆడదని కూడా చూడకుండా ఇలా చిత్రహింసలు పెడతారా? ఒరేయ్ హరి, ఇలాంటి వాళ్లను ఊరికే వదిలిపెట్టకూడదు. తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ శారదమ్మ పోలీసులని పిలుస్తుంది. పోలీసులు వచ్చి వాణి కాంతమ్మలని అరెస్ట్ చేస్తారు. వాళ్ళని తీసుకెళ్తుంటే కాంతమ్మ మాత్రం తప్పు చేశానని బాధపడదు. ఇదిగో శారదమ్మ, ఇవాళ కాకపోతే రేపైనా నేను జైలు నుండి బయటకొస్తాను. అంతవరకు హాయిగా నిద్రపో. ఎందుకంటే నేనొచ్చాక ఆ నిద్ర నీకు ఉండదు కాబట్టి. అలా బెదిరించి వెళ్తుంది. ఇక గాయాల పాలైన కవితని ఇంటికి తీసుకెళ్తారు హరి శారదమ్మ. ఇక ఆ రోజు నుండి తన కోడల్ని సొంత కూతుర్లా చూసుకుంటుంది. తనకు ఏ కష్టమూ రాకుండా చూసుకుంటుంది. పుట్టింట్లో నరకం అనుభవించిన కవితకు తనే స్వయంగా భోజనం తినిపిస్తూ ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండేలా శారదమ్మ చూసుకుంది. అది తాడేపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో వెన్నెల, హాసిని అనే ఇద్దరు తోడికోడళ్లు ఉండేవాళ్లు. వెన్నెల వాళ్లది పేద కుటుంబం కావడంతో ఎక్కువగా కట్న కానుకలు తీసుకురాలేదు. చిన్న కొడలు బాగా డబ్బున్నమ్మాయి, అందుకే కట్న కానుకలు ఎక్కువ తీసుకొచ్చింది. పైగా అత్తామావతో కలిసి ఉండకుండా ప్రత్యేకంగా ఆ ఇంటి దగ్గరలోనే ఒక పెద్ద బంగ్లాని కొనుగోలు చేసి భార్యాభర్తలిద్దరూ అందులోనే ఉండేవాళ్లు. అయితే వెన్నెల మంచి ఫ్యాషన్ డిజైనర్, అందుకే తను ప్రత్యేకంగా ఒక పెద్ద షాప్ని కూడా ఏర్పాటు చేసింది. బొటిక్ నడిపిస్తూ ఉంది. పెద్ద కొడలు వెన్నెల సొంతంగా మిషన్ కుడుతూ చాలా మంచి డిజైన్లు చుట్టుపక్కల వాళ్లకు అందిస్తూ ఉంటుంది. అయితే హాసిని మంచి ఫ్యాషన్ డిజైనర్, అందుకే తను ప్రత్యేకంగా ఒక పెద్ద షాప్ని కూడా ఏర్పాటు చేసి బొటిక్ నడిపిస్తూ ఉంది. పెద్ద కొడలు వెన్నెల సొంతంగా మిషన్ కుడుతూ చాలా మంచి మంచి డిజైన్లు చుట్టుపక్కల వాళ్లకి అందిస్తూ ఉంది. వాళ్ల భర్తలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అలా రోజులు గడుస్తుంటాయి. ఒకరోజు పార్వతి అనే అమ్మాయి వెన్నెల దగ్గరికి వచ్చింది. వెన్నెలక్క, నేను హాసిని అక్క దగ్గరికి వెళ్లి ఇటొచ్చాను. అక్కడ నాకు డ్రెస్సులు చాలా ఎక్కువ రేట్ అనిపించాయి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నాకు కాలేజ్లో ఫంక్షన్ ఉందక్కా. అమ్మది ఒక చీర ఉంది, దాంతో నువ్వు లెహంగా కుట్టిస్తావా? ఒకసారి నువ్వు దాన్ని తీసుకురా, నేనేం చేయగలనో చూస్తాను. అందుకు తను సరే అని చెప్పి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ చీర తీసుకొస్తుంది వెన్నెల దగ్గరికి. ఇది చూడ్డానికి చాలా బాగుంది, మంచి లెహంగాగా కుట్టొచ్చు, దీన్ని చాలా బాగుంటుంది. నీకు ఎప్పటిలోగా కావాలో చెప్పు, నేను కుట్టేస్తాను. ఆ మాట వినగానే పార్వతి సంతోషిస్తూ, నాకు రేపు సాయంత్రం లోపు కావాలక్కా, ఎంతవుతుందో చెప్పు. 400 రూపాయలు ఇవ్వు చాలు అంది వెన్నెల. ఆ మాట వినగానే పార్వతి సంతోషిస్తూ, 500 ఇస్తానక్కా, బాగా కుట్టివ్వు. ఇది వేసుకుంటే చుట్టుపక్కల వాళ్ల కళ్ళు, నా కాలేజ్లో అందరి కళ్ళు నా మీదే ఉండాలి, అంతే చాలు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత వెన్నెల కష్టపడి మంచి లెహంగా కుట్టింది. అది చాలా అద్భుతంగా ఉంది. దాన్ని చూసిన వెన్నెల, పార్వతి గనక దీన్ని చూస్తే చాలా సంతోషిస్తుంది అనుకుంటూ ఉండగానే పార్వతి అక్కడికొచ్చింది. వెన్నెల చేతిలో ఉన్న లెహంగా చూసి, అబ్బా అక్క, ఎంత బాగా కుట్టావో, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇదిగో అక్క 500 అని డబ్బిచ్చి తీసుకెళ్లిపోతుంది. ఇక పార్వతి ఆ లెహంగా వేసుకున్న తరువాత చుట్టుపక్కల వాళ్లంతా దాన్ని ఎక్కడ కొన్నావు, ఎంతకి కొన్నావంటూ అడగడంతో పార్వతి వెన్నెల కుట్టిన విషయం చెప్పింది. వాళ్లు కూడా ఈసారి నుండి వాళ్ళ అమ్మ చీరతో ఇలాగే డ్రెస్ ప్లాన్ చేసుకోవాలనుకుంటారు. రోజులు గడుస్తున్నాయి. ఫంక్షన్లు, పండగలు దగ్గరికొస్తున్న సమయంలో అక్కడున్న వాళ్లంతా కూడా హాసిని బొటిక్కి వెళ్లకుండా వెన్నెల దగ్గరికొచ్చి తన దగ్గరే వాళ్లకి నచ్చిన చీరలతో వెన్నెల దగ్గర డ్రెస్ కుట్టించుకుంటారు. అలా ప్రతి ఒక్కరి నోట వెన్నెల చీరలతో డ్రెస్ భలేగా కుడుతుందని, తక్కువ ఖర్చుతో అయిపోతుందని, హాసిని దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టాల్సొస్తుందని అందరూ మాట్లాడుకుంటూ తన గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా వెన్నెల బిజినెస్ ఒక్కసారిగా పరుగులంకించుకుంది. అదంతా గమనించిన హాసిని తన దగ్గర పనిచేసే కొందరితో ఇలా మాట్లాడుతుంది.
అసలేం జరుగుతుంది? మన బిజినెస్ కొన్ని రోజుల నుండి ఎందుకు నడవట్లేదు? కొత్త బట్టలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. స్టాక్ మొత్తం ఆగిపోయిందెందుకు అని ప్రశ్నించగా అక్కడ ఉన్న శాంతి అనే అమ్మాయి, మేడం, అందరూ కూడా మన దగ్గరికి ఎందుకు రావట్లేదంటే మీ తోడికోడలుంది కదా, ఆమె కొత్తగా మంచి మంచి డిజైనర్ శారీస్తో డ్రెస్సులు కుట్టేస్తుందంట. అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. పైగా అక్కడ తక్కువ కాస్ట్ అంట, అందుకే అందరూ అక్కడికే వెళ్తున్నారు అని జరిగిన విషయం చెప్పింది. ఆ మాటలు విన్న హాసిని కోపంగా, లక్షలు లక్షలు పెట్టి మనం ఇంత ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో కూర్చొని అది బాగా సంపాదిస్తుందా? ఇక అది ఎలా సంపాదిస్తుందో నేను చూస్తాను అని అనుకుంటూ తన మిషన్ని పాడు చేయాలనుకుంది. ఆ రోజు ఒక ఆమెని తనతో మాట్లాడమని పంపించి మిషన్ పని చేయకుండా ఉండేలాగా ఒక కెమికల్ ఇస్తుంది. ఆమె దాన్ని తీసుకెళ్లి వెన్నెల దగ్గరికి వెళ్లి ఆమెతో మాట్లాడినట్టు మాట్లాడి మిషన్లో ఆ లిక్విడ్ పోస్తుంది. తర్వాత అక్కడి నుండి ఆమె వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయిన కొంత సమయం తరువాత మిషన్ కుట్టడానికి వెన్నెల ప్రయత్నిస్తుండగా ఆ మిషన్ పని చెయ్యదు. అయ్యో, ఉన్నట్టుండి ఈ మిషన్కేమైంది? మిషన్ ఎంతకీ తిరగదు. కొత్త మిషన్ అప్పుడే పాడైపోయిందేంటి అని ఆలోచించి దాన్ని బాగు చేయించాల మిషన్ రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళింది. అతను దాన్ని చూసి, మేడం, దీనికి ఖర్చు పెట్టడం కంటే కొత్త మిషన్ తీసుకోవటం మంచిది, ఇది ఉపయోగపడదు అని చెప్పడంతో ఆమె సరే అని కొత్త మిషన్ తీసుకోవడానికి సిద్ధమవుతుంది. అలా కొత్త మిషన్ తీసుకుని తన పని కొనసాగిస్తుంది. ఆమె మీద గట్టిగా నిఘా పెట్టిన హాసిని ఆమె కదలికలన్నీ గమనిస్తుండడంతో కొత్త మిషన్ సంగతి కూడా ఆమెకి తెలియడంతో మరొక ఆమెను పంపించి ఆ మిషన్ కూడా పాడయ్యేలా చేస్తుంది. అలా పాడైపోయిన మిషన్ బదులు కొత్త మిషన్ తీసుకురావటం, మళ్లీ మళ్లీ పాడైపోవటం ఇలా జరుగుతూ ఉండడంతో ఆమె దగ్గరికొచ్చే కస్టమర్లు అక్కడి నుండి తప్పనిసరి పరిస్థితుల్లో హాసిని దగ్గర బట్టలు తీసుకోవటం మొదలెడతారు. కొన్ని రోజులలా గడుస్తాయి. హాసిని వ్యాపారం ముందుకు సాగుతుంది. వెన్నెల వ్యాపారం పడిపోతుంది. అసలెందుకిలా జరుగుతుందో వెన్నెలకి అర్థం కాదు. ఆమె అసలు మిషన్ పట్టుకోకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటుంది. దాన్ని గమనించిన అత్తగారు పూర్ణమ్మ, అమ్మా వెన్నెలా, ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఓడిపోతున్నాం కదా అని ప్రయత్నించడం ఆపేస్తే ఎలా చెప్పు? ప్రయత్నించకపోవడమే మన ఓటమికి మొదటి మెట్టవుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, అంతా భగవంతుడే చూసుకుంటాడు. ఏం భగవంతుడో ఏమో అత్తయ్యా, అసలు నాకెందుకిలా జరుగుతుందో అర్థం కావట్లేదు. వ్యాపారం బావుందనుకున్న సమయంలో మొత్తం పాడైపోయింది. నేనెవ్వరి దగ్గర అన్యాయంగా కూడా డబ్బు తీసుకోను. అలాంటి నాకే ఎందుకిదంతా? దేవుడు ఒక బహుమతి ఇచ్చేటప్పుడు మనల్ని పరీక్షించి గాని ఇవ్వడు. ఏమో నీకే బహుమతి ఇవ్వాలనుకుంటున్నాడో అని ధైర్యం వచ్చే మాటలు చెప్తుంది. ఇంతలో ఒక ఆమెక్కడికొచ్చి, అమ్మా, నాకొక చిన్న కూతురుంది. తనకి అందమైన బట్టలు కావాలి. తన పుట్టినరోజు దగ్గరికొస్తుంది. నేను ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేను. ఇదిగో, ఈ చీర ఎప్పుడో నా పెళ్లి నాటిది. ఒకే ఒక్కసారి కట్టుకున్నాను. దీంతో నా కూతురికి బట్టలు కుట్టిస్తావా తల్లి? ఆ మాట వినగానే వెన్నెల బాధగా, కానీ మిషన్ పని చేయటం లేదు, నేను డ్రెస్ కుట్టలేను. ఆ మాట వినగానే తను బాధగా, మరేం పర్వాలేదులే, మా అలాంటి పేదవాళ్ళకి పుట్టినరోజులెందుకు, ఏదో కాసేపు చూసి ముచ్చట పడదామనుకున్నాను. పర్వాలేదులే తల్లి అని అక్కడి నుండి వెళ్లిపోబోతుండగా వెన్నెల మనసు కొంచెం ఎందుకో బాధనిపించింది. నేను చేత్తో అందమైన బట్టలు కుట్టగలను. నువ్వొకసారి చూసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నేనైతే అది ఇవ్వగలను. పదే పదే ఉతికితే కుట్లుడిపోవడం, చిరిగిపోవడం గాని జరగొచ్చు. దానికి సిద్ధమైతే నేను నీకు తయారు చేసిస్తాను. అందుకామె సరే అంది. తర్వాత వెన్నెల చీరని కట్టుకొని తనే స్వయంగా చేత్తో మంచి లెహంగా కుడుతుంది. 2 రోజుల తరువాత మళ్లీ ఆమె వస్తుంది. ఆమెని చూసి వెన్నెల తన కుట్టిన లెహంగాన్ని తీసుకొచ్చిస్తుంది. దాన్ని చూసి ఆమె సంతోషిస్తూ, ఇది నా కూతురికి చాలా బాగుంటుంది. మీరు చాలా కష్టపడి దీన్ని తయారు చేశారు కదా, మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని చెప్తూ ఉండగా తన చేతిలో ఉన్న లెహంగా పెద్ద ఆకారంలోకి మారింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. నేను నిన్ను కేవలం పరీక్షించడానికే వచ్చాను. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు. నేను నీకు గొప్ప వరాన్ని అందిస్తున్నాను. ఈ లెహంగాని నువ్వు ధరించి ఎవరికి ఏది కావాలంటే దాన్ని మనస్సులో కోరుకున్నావంటే చాలు,
అది నీ ముందు ప్రత్యక్షమవుతుంది అని చెప్పి అక్కడి నుండి మాయమైపోయింది. అదంతా చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడు అత్తగారితో జరిగిన విషయమంతా చెప్తుంది. అత్తగారు కూడా కంగారుగా, నాకంతా అయోమయంగా ఉంది. ఆ భగవంతుడే ఆమె రూపంలో నీ దగ్గరికొచ్చి వరమిచ్చినట్టున్నాడు. ముందామె చెప్పినట్టు చెయ్యి అని అనడంతో కోడలు సరి అంది. ఆ లెహంగాని ధరిస్తుంది. తన మనసులో కోరికలు కోరుకున్న వెంటనే అక్కడ చాలా రకాల డిజైన్స్తో ఉన్న బట్టలు ప్రత్యక్షమవుతాయి. దాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. అప్పుడు అత్తగారు, ఇక నీకు మిషన్తో పని లేదు. ఏది కావాలంటే అది నీ ముందు ప్రత్యక్షమవుతుంది. వీటినమ్మి నువ్వు బాగా డబ్బు సంపాదించొచ్చు అని అనడంతో మరింత సంతోషిస్తుంది. ఇక ఆ రోజు నుండి వెన్నెల కొత్త కొత్త లెహంగాలని అమ్మి డబ్బు సంపాదిస్తుంది. అసలేం జరుగుతుందో తెలియని హాసిని తన వ్యాపారాన్ని మళ్లీ దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఉంది. కాని అవేం జరగవు. వెన్నెలని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న హాసిని దానికోసం విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతూ అన్నింట్లో విఫలమై తన వ్యాపారాన్ని పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కాని మంచి చేసిన వెన్నెల మాత్రం సంతోషంగా తన వ్యాపారాన్ని చేస్తూ ముందుకు సాగుతుంది. అందుకే పెద్దవాళ్ళెప్పుడూ చెప్తూ ఉంటారు, చెరపకురా చెడేవు అని.